బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలవంచ కృష్ణ కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండి ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న విషయం తెలిసిందే. గతంలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి అడ్డా వద్ద డబ్బులు వసూలు చేశారని పాలవంచ కృష్ణని జాయిన్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ డ్రైవర్లు రోడ్డు పాలవుతాయని తోట సైదులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు ఆటో యూనియన్ నాయకులు పెట్రోల్ పోసుకొని చనిపోతా అని మంత్రి క్యాంప్ కార్యాలయం బయట నిరసన తెలిపారు. ఖానాపురం యూహెచ్ కాలనీ అడ్డ నాయకులు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తకి చచ్చిపోతా నేను చచ్చిపోతా జాయిన్ చేసుకోవచ్చు. ఎవడొద్దు మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా చెప్తున్నా. కృష్ణ వ్యక్తిని జాయిన్ చేసుకోవద్దు. ఆటో నాగం అయిపోయింది. మీరు ఆపిన రేపు వస్తా. కాంగ్రెస్ पानी डालो याकूब भाई, पानी डालो జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ ఎవరు జాయిన్ అన్నకు కూడా తెలుసు. ఇవాళ ఎట్లా అంటున్నారు ఏం కాలే. వాడు డబ్బులు లేక మాకు డబ్బులు లేక పోయినాడని వాడు మాకు డబ్బులు లేక వాడు మాకు వద్దు అంతే. వాడు మాకు వద్దు, డబ్బులు చెప్పు బాబా. నమస్కారం చెప్తాను. పాలవంచ కృష్ణ వ్యక్తిని జాయిన్ చేసుకుంటే ఆడైనా ఆగం అయిపోయింది. అవసరం లేదు అంతే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా భుజాల మోసి తుమ్మలాసనం గెలిపించుకున్నాం. నీ పేరు సైదులు. ఓకే, దయచేసి దండం పెడుతున్నా కాంగ్రెస్ పార్టీకి. 3 నెలలు ఓపీ పెట్టినోడు టీఆర్ఎస్ లో జాయిన్ చేసినోడు ఇలా కాంగ్రెస్ లో గెలుస్తున్నాడు. కలిసి పనిచేస్తా అంటాడు. 10 సంవత్సరాల నుంచి జెండా మోచిన కార్యకర్త ఎట్లయితే వచ్చిన ఆటైన పరంగా ఒకటే దండం పెడతానన్న. పాలవంచ కృష్ణ అనే వ్యక్తిని దయచేసి జాయిన్ చేసుకోమాకండి. ఒకటి చేతులైతే బతుకుతున్నాను. నీ పేరేంది? తోట సైజు నా పేరు. ఎక్కడ అడ్డా? మాది ఆటో పరంగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ పార్టీకి వచ్చిన లాభం ఏందో నష్టం ఏందో నాకేం తెలియదు. రేపు ఆయన వస్తే మాకు ఇదే ఇబ్బందులు అవుతాయి. మమ్మల్ని అనగదొక్కుతాడు. ఇదివరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని అనదొక్కాడు. ఇలా ఆయన జాయిన్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పడి చేసుకొని దయచేసి దండం పెడుతున్నా. ఒకటే పాలవంచ కృష్ణ అనే వ్యక్తిని దయచేసి జాయిన్ చేసుకోవద్దు. ఆటో యూనియన్ ఆగిపోయింది ఖమ్మం నగరంలో. మా ముందు దయ ఉంచి తుమ్మల గారికి చేతులు ఎత్తి మొక్కుతాను సార్. మా ముందు దయ ఉంచి పాలవంచ కృష్ణని జాయిన్ చేసుకోవద్దు. నీ పేరేంది బాబాయ్? ఇంకోసారి. తోట సైదులు నా పేరు సార్. ఓకే.